नमस्कार सक्रिय बंधुओं, आप देख रहे हैं सुमित पानू डेयरी फार्म। आज फिर आपके लिए एक नया वीडियो लेके आए हैं। अपने पास से आंध्र प्रदेश से अपने पास शेट्टी साहब आए हैं। इन्होंने अपने पास से 7 भैंस और एक रेड़ा लिया है। अभी इनसे आपको पूरा जानकारी दिलवाते हैं। इन्होंने किस प्रकार की भैंस ली है या अपने इधर इनको हरियाणा का पता कैसे चला, कितने टाइम दूध देख के ली, अपना कैसे क्या व्यवहार रहा। नमस्कार सर। नमस्कार। आपका नाम बताओ सर। मेरा नाम కులాయి శెట్టి, నా పేరు కులాయి శెట్టి, నా కడప డిస్ట్రిక్ట్ మైదుకూరు నుంచి వచ్చినాను. నేను ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి ఫ్లైట్కి ఇక్కడ వచ్చాను. ఇక్కడ వచ్చిన తర్వాత సుమిత్ శెట్టి వెహికల్ పంపించేసి రిసీవ్ చేసుకున్నాడు. రిసీవ్ చేసుకొని వచ్చిన తర్వాత 3 days ఇక్కడ తిరిగి మొత్తం తిరిగి ఒక్కొక్కటి పాలు చెక్ చేసుకొని ఒక్కొక్క ఎనుముని తీసుకోవడం జరిగింది. తీసుకొని వాటన్నిటికీ ఒక సైడ్ వచ్చి ఒక సైడ్ పెట్టుకున్న తర్వాత వాటన్నిటిని దాన్ని పాలన్నీ చెక్ చేసుకొని వాటి నుంచి మేము లెక్క డబ్బులు కట్టడం జరిగి సుమిత్ సార్ మాకు ఇక్కడ అన్ని చూపించి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా మన తెలుగు వాళ్ళకు హర్యానాకు రావాలనే భయం అనేది లేకుండా భోజనానికి కానీ వసతులకు కానీ తన సొంత ఇంట్లోనే ఉంచి చూపించి తిప్పి తిరిగి ఎనుములు ప్రతి ఒక్క ఎనుమును మనం ఏదన్నా డౌట్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే తీసుకెళ్ళి మళ్ళీ పాలు పిండించి చూపించి తీసుకొని వచ్చినాడు. మీకు ఏదైనా డౌట్ ఉన్నదనుకో సుమిత్ సార్ గారు నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ కాల్ చేసి డౌట్ చూసుకోవాల్సిందిగా కోరుచున్నాను. एक बात और बोलो सर, जिसको भी फ़ोन करना हो हिंदी में बोले, आपकी तेलुगु लैंग्वेज में बोलो. హిందీ మే కోయి భీ కాల్ కర్ ఎవరైనా ఫోన్ చేయాలనుకుంటే సుమిత్ సార్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కాల్ చేసి మీరు వచ్చి ఇక్కడ ఎనుములు కొనుక్కోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. సుమిత్ సార్ ఎనుములు ఎక్కించేంత వరకు మనల్ని ఇక్కడే ఉండిచ్చేసి చూపించి పంపిస్తాడు. जिस भी किसान भाई को भैंस लेनी हो अपने आंध्र प्रदेश से, तेलंगाना से, तो एक चीज़ अपना नंबर नीचे दिखाई देगा। थोड़ा हिंदी में कोशिश करिए बात करने का, थोड़ा तेलुगु हमें कम आता है। किसी भी प्रकार की दिक्कत नहीं आएगी आपको डिलीवरी में, आपकी भैंस सेट करवाने में, हर चीज़ में. जय हिंद. రైతులందరికీ నమస్తే అండి. ఈ వీడియో వచ్చేసి సుమిత్ పన్ను డైరీ ఫామ్ నుంచి మనకి ఈ వీడియో పంపించారండి. హర్యానా. మీకు ఎవరికన్నా బఫెలోస్ కావాలంటే నేరుగా రమ్మని చెప్తున్నారు. జీంద్ డిస్ట్రిక్ట్ నుంచి అయితే సుమిత్ పన్ను డైరీ ఫామ్ వాళ్ళు మనకి ఈ వీడియో పంపించారు. వీడియో పైన కూడా నెంబర్ ఉంటుంది, డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. వాళ్ళైతే హిందీ ఇంగ్లీష్లోనే మాట్లాడతారండి, తెలుగు అయితే వాళ్ళకి రాదు. మీకు కావాలంటే మాత్రం ఎవరైనా హిందీ ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళతో మీరైతే డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఇక్కడ వచ్చేసి రైతు అయితే కడప డిస్ట్రిక్ట్ నుంచి అయితే వీళ్ళైతే గేదెలు అయితే ఒక లోడ్ అయితే కొనుగోలు చేశారని చెప్పారు. రేట్ల విషయం వస్తే 1,20,000 నుంచి స్టార్టింగ్ ఉంటాయంట, 1,70,000, 1,80,000 వరకు ఉన్నాయంట. డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి. అవి ఇచ్చే పాల కెపాసిటీని బట్టి కూడా రేట్ అనేది మారుతుంది. 1,30,000 ఇచ్చేది అయితే 12 లీటర్లు, 1,20,000 ఇచ్చేది కూడా 12 లీటర్ పాలు ఇచ్చేదని చెప్పారు. 1,50,000 అయితే 15 లీటర్లు, 1,70,000 అట్లా అయితే 18 లీటర్ పాలు ఇస్తాయని కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు చెప్పడం కాదు, మేము చెప్పడం కాదు, మీరు దగ్గర నుండి చూసుకోవాలండి. అక్కడ 2 పూటలు కాదు 3 పూటలు కూడా పాలు చెక్ చేసుకోవాలి. ఆ రైతు అయితే 2 పూటలు 3 పూటలు పాలు చెక్ చేసుకున్న తర్వాతనే లోడ్ అయితే చేస్తున్నాడని కూడా మనకైతే ఈ వీడియో పంపించడం జరిగిందండి. తెలుగు వాళ్ళు ఎవరైనా పోతే మాత్రం కంపల్సరీ హిందీ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. అట్లాగే అవగాహన అనేది ఇంపార్టెంట్ అండి. అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా కూడా గేదెలు కొనుగోలు చేసేటప్పుడు అయితే ఎలాంటి గేదెలు కొనుగోలు చేయాలి, మనం ఎంతలో కొనుగోలు చేయాలనే విషయాలు అయితే తెలిసి ఉంటేనే కొనుగోలు చేయడానికి, లేకపోతే లేదు. ఇక్కడ కనబడుతున్నాయా సుమిత్ పన్ను డైరీ ఫామ్ వాళ్ళు మనకి ఈ వీడియో పంపించారు. వీళ్ళ దగ్గర అయితే ఎనీ టైం కూడా ప్యూర్ ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే జీంద్ డిస్ట్రిక్ట్ వీళ్ళ ఫామ్ వచ్చేసి హర్యానా, ఎనీ టైం అందుబాటులో ఉంటాయని చెప్పారు. మీకు ఎవరికైనా కావాలంటే వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత నేరుగా రావచ్చు అని చెప్తున్నారు. ఢిల్లీ వరకు వస్తే వాళ్ళైతే పికప్ చేసుకుంటామని కూడా సుమిత్ పన్ను డైరీ ఫామ్ వాళ్ళు మనకి ఈ వీడియో అయితే పంపించడం జరిగిందండి. మీరు ఒక వీడియో కాల్ కూడా చేసి చూసుకోండి ఎట్లా ఉన్నాయి, వాళ్ళ ఫామ్లో ఎట్లా ఉన్నాయి ఏంటని. రేట్లు అయితే ఏం తగ్గలేదు, అట్లనే ఉన్నాయని చెప్పారు. 1,30,000, 1,20,000, అట్లాగే 1,70,000 కూడా రేట్లు అయితే ఉన్నాయని చెప్పారు. మనకి హర్యానాలో ఈ వీడియో వచ్చేసి మనకి హర్యానా నుంచి అయితే పంపించడం జరిగిందండి. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తామని చెప్పారు. మీరు తీసుకునే గేదెల కెపాసిటీ బట్టి కూడా వాళ్ళైతే నియర్గా అక్కడైతే మాట్లాడుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అయితే నేరుగా మాట్లాడుకోండి. హిందీ ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడతారండి, వీళ్ళకైతే తెలుగు అయితే రాదు. మీరైతే చూసుకొని ఫోన్ చేయండి. వీడియో పైన నెంబర్ ఉంది, డైరెక్ట్ కాల్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.